హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 33తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 33లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పూజ అయింది. ఇవాళ హడావిడిగా అటు ఇటు తిరుగుతుంది. పూజ జాబ్ చేస్తుందటమ్మా. ఇవాళ ఇంటర్వ్యూ ఉందట. జాబ్ చేస్తుందా? జాబ్ చేసుడు ఎందుకు? అదే నువ్వు బాలే ఉన్నవాని. జాబ్ చేసుడు ఎందుకంటారు ఎవరన్నా? పైసల కోసం జాబ్ చేస్తారు. అదే అంటున్నావానమ్మా, పైసల కోసం ఇప్పుడు జాబ్ చేసుడు ఎందుకు? సరిపోవా మనకు పైసలు? వస్తున్నాయి, అవసరం లేదు. ఎవరన్నా జాబ్ చేస్తా అంటే చెయ్యు అంటారు. నువ్వేంది వదిని గట్లా అంటావు? నీ కొడుకును కూడా గట్లనే కూర్చోబెట్టి మేపుతాను కదా. అల్లునికి ఎక్కడి నుంచి వచ్చింది గౌడి అనుకున్నా. నువ్వే పెంచి పోషిస్తాను ఏంటి? జాబ్ చేసుడు ఎందుకు? మనకు పైసలు బాగున్నాయని. నేను పూజ గురించి మాట్లాడితే నువ్వు వాన్ గురించి మాట్లాడతావేంది? జాబ్ లేని వాళ్ళ గురించి మాట్లాడతాను నేను. ఎవరైతేంది? వాడు మొన్ననే జాబ్ రిజైన్ చేసి వచ్చిండు. ఏదో పెద్ద బిజినెస్ పెడతా అని ఆలోచనలు ఉన్నాడు. ఆగరాదు కొంచెం? ఆగుతా. ఎన్నేళ్ళు ఆగాలి? 10 లాగన్నా 20 లాగన్నా? మంచిగా ఉన్నావు అది. ఎన్ని రోజులైతుంది పెండ్లి అయిన బిడ్డది? ఇంతవరకు ఒక్క జీతం లేదు, సంపాదన లేదు. నా బిడ్డకు ఖర్చులకు మస్తు పైసలు వడుతాయి. ఏం నుంచి పెడుతుంది గది? వాడు ఇస్తలేడా? వాడు ఇవ్వకపోతే నేను ఇస్తా కదా. ఇక నీ కొడుకు నడుక్కోవాలి, నిన్ను నడుక్కోవాలి. ఎవ్వరు అవసరం లేదు. నా బిడ్డ జాబ్ చేసుకుంటుంది. మరి నాకు ఒక్క మాటనన్నా చెప్పలేదు పూజ? అమృతానికి చెప్పలే నిన్న? నీ అభిప్రాయం కూడా అడిగితే కదా. నాకు చెప్పిండు అత్తమ్మ, నేను అమ్మకు చెప్పలే. ఎందుకు చెప్పలేవు? ఇప్పుడు చూడు, మీ అమ్మ నన్ను అంటది. అమ్మ చెయ్యని కదనే. ఇవాళ రేపు మస్తు మంది జాబులు చేసుకుంటాండ్రు. దాని ఇష్టం చేసుకొని. అట్లా కాదే, ఊకింట్లో కూర్చుంటే ఎవరికైనా బోరు కొడుతుందమ్మా. దాని ఇష్టం ఉన్న రోజులు చేసుకొని దానికి శాత కానప్పుడు మానేస్తుంది. ఏమైంది ఇప్పుడు? గది గట్ల చెప్తుంది అమృత అంటే. మంచి అమృత. ఏమో, ఎవరి ఇష్టరాజ్యాలు వాళ్ళవి ఉన్నాయి ఇక్కడ. ఎవరన్న మాట చెప్తే వినేటట్టు ఉన్నారా? అవ్వో, నువ్వు గట్ల అనకని మళ్ళీ బయట అందరూ నా బిడ్డను ఆడిపోసుకుంటారు. అత్త మాట చెప్తున్నదని. వాళ్ళని అడిగితే నేనే ఏమన్నా అని చెప్పు. చట్, నేనెక్కడ చేయమన్నా? నేను అట్లా ఎందుకు చెప్తా? వాళ్ళు ఇష్టం చేసుకున్నారని చెప్తా. గట్ల నాన్న చెప్పు. పూజ అత్తమ్మ ఇలారా. తినే జాబు చెయ్యకని చెప్తుంది, ఎక్కిస్తుంది. నువ్వు అస్సలు నాకు నేను చేస్తా అంటే చేస్తా అని పట్టు. పూజను రమ్మంటే గివదనం ఏందో పోయి ముచ్చట పెడుతుంది. బిడ్డకు మీ అత్త వెళ్తుంది. మీ అత్త కోడళ్ళ మధ్యలో నేనెందుకు? ఏమైంది? జాబ్ చేస్తా అన్నావా? అవునత్తమ్మ. ఎందుకే మంచిగా తినుకుంటా వండక ఇంట్లో? అవసరమా జాబ్ చేసుడు? మనకేం తక్కువైంది? నాకు కూడా ఇష్టం లేదు అత్తమ్మ. అమ్మ ఉన్న అక్కనే చెయ్యి అంటున్నారు. జాబ్ పోతే ఆగం ఉంటుంది. మనం పైసలకు చూసుకుంటాం కానీ ఇంట్లో ఆగం గందరగోళం ఉంటుంది. మధుతోని టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు. ఇద్దరెటు పోరాదు, చేయరాదు, అలసిపోయి వస్తావు. వానేడ పట్టించుకుంటావు? ఇక మగుడిని ఎన్నేళ్ళు పట్టించుకుంటారు? చాలదా ఇక పట్టించుకున్న కాడికి? నువ్వు మీ అమ్మ చెప్పింది నాకు పూజ, చెయ్యకు జాబు. నేను చెయ్యమ్మా అని డైరెక్ట్ చెప్పేసేయి. అవునత్తమ్మా, నేను చెప్తా, నాతోటి కాదు. అంత చదువు చదివి వట్టిగింట కూర్చుంటే ఏమత్తది? కాదు పూజ, మస్తు మందికి డబ్బు అవసరం ఉంటుంది పూజ. వాళ్ళని చేసుకొని వద్దంటలేను. నీకు ఇప్పుడు ఏం తక్కువైంది చెప్పు? మంచిగా నీకు ఇష్టం ఉన్నది వండుకోవచ్చు, తినచ్చు, మధుతోటి ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. రేపు పిల్లలు పుడితే కూడా వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు.
మధు నీకేమన్నా తక్కువ చేస్తాడా? ఇంట్లో ఉన్నవాని జాబ్ చేస్తా అంటే రెస్పెక్ట్ ఇస్తాడా? వాడు ఎప్పుడూ నిన్ను ఒక్కటే లాగా చూసుకుంటాడు. మంచిగా టీవీ చూడొచ్చు, టైంపాస్ చేయొచ్చు, ఎక్సర్సైజులు చేయొచ్చు, ఏదంటే అది చేసుకోవచ్చు ఇంట్లో సంతోషంగా. నీ ఇష్టం పూజ, నీకు చేయబుద్ధి అయితే చెయ్యు. నాకైతే నువ్వు జాబ్ చేసుడు ఇష్టమే లేదు. పూజ దా ఇట్రా. అమ్మ నేను జాబ్ చెయ్యా. ఇట్రా ఇట్రా. నేను జాబ్ చెయ్యా అంటే నువ్వైతే ఇట్రా బిడ్డ. ఏంటిదమ్మా నేను జాబ్ చెయ్యా. ఆగమాగం పోవుడు అచ్చుడు ఎవడు చేస్తాడు? అదంతా మొత్తం స్ట్రెస్ అవుతుంది. ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నేను. ఓ మెంటల్ దానా, మీ అత్త ఏమంటుందో అర్థమవుతుందా నీకు? ఏమన్నది మమ్మీ? మంచిగా చెప్పింది కదా అత్తమ్మ. మంచిగా తినుకుంటా వండొచ్చు, నీకేం తక్కువైంది అన్నది. అంతే కదా, స్ట్రెస్ ఎందుకని చెప్తున్నది. ఓ అవులే మొక్కదానా, ఈ ఆస్తులన్నీ ఎవలియే? అమృత వదినాయి. మరి అమృత వదిన ఆస్తులు నీకేమన్నా ఇస్తారా? సిల్లి గవ్వ గుడియది. మంచిగా ఉన్న రోజులు వాళ్ళకి సాకిరి వేసుకుంటుండు, బయటకు పోయి జాబులు చెయ్యకు అని చెప్తాంది. వాళ్ళకేం పుట్టిందే? గంత ఆస్తులున్నాయి, పనిదాన్ని పెట్టుకోరాదా? నిన్ను పనిదానిగా పెట్టుకున్నారు. అర్థమవుతుందా లేదా? గట్లా అనలేదు అత్తమ్మ. పనిదాన్నాను ఎందుకు అన్నది? ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయు, టీవీ చూసుకో, తిను, పండు, ఎక్సర్సైజులు కూడా చేసుకో, ఎవరు వద్దన్నారని చెప్పింది. ఓ నీ పిసపాడుగాను, ఇంత తెలివి తక్కువ బిడ్డను ఎందుకు ఇచ్చినావు దేవుడా నాకు? మొత్తం నీతోటి పనులు చేపించుకుందామని చూస్తాండ్రి. ఇగో ఇంకో 4 రోజులైతే నీ ఆడబిడ్డ డెలివరీ అవుతుంది. డెలివరీలు నీతోటే చేయించుతారు చెప్తాన్నా. ఇంకా పోరాడు ఊడితే ఆయన ముడ్డి కడగాలి, మూతి కడగాలి, మూత్రం పేగులకు దొడ్డికి పేగుల కాడ నుంచి నీతోటే విండిపిస్తారు చూడు. అవ్వో నేనైతే విండవ్వో, నువ్వే విండాలి. షీ మమ్మీ, మరి సిగ్గున్నదే నీకేమన్నా? షీ అంటావు. ఇంట్లో ఉన్నవనుకో మొత్తం గవే పనులు చేపిస్తారు. రేపో మాపో ముసలిది లేదా మధు వాళ్ళ నానమ్మ, ముసలిది కూడా మంచంలో పడుతుంది. మొత్తం నీతోటే సాకిరి చేపిస్తారు చెప్తాన్నా. నాతోటి ఎందుకు చేపిస్తారు మమ్మీ? పనోళ్ళని పెట్టుకుంటారు కానీ. అదేనే మెంటల్ దానా, ఇప్పుడు పెట్టుకున్నారా పనోళ్ళను? అప్పుడు ఎందుకు పెట్టుకుంటారు? అప్పుడు కూడా నీతోటి చేయించుకుందామని ప్లాన్ ఎత్తాంది మీ అత్త. చెప్పు, జాబ్ ఎత్తా అని చెప్పు. ప్రొద్దున్నే లేచినవేంది ఇవాళ పూజ? పొద్దుగాల లేవకపోతే ఇక నిన్ను పట్టుకొని అట్లనే వండమంటానవా అల్లుడు? అగో అత్త, మ్యాచింగ్ వేసినావు నాకు, సేమ్ పించు కొడతా. అవో నీ పించి పాడగాను, మొన్న చేయి మీద గిచ్చినావు, కమిలిపోయింది, చేతు లేసుడే లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఎక్కువ తక్కువ? మళ్ళీ వచ్చి సేమ్ పించు కొడతా. పెళ్ళ మీద జోబుకోతాంది. జోబుకా అంటే? నేను జాబ్ చేయడానికి పోతా మధు ఇవాళ నుంచి. ఇవాళ నుంచి జాబ్ చేయడానికి పోతున్నావా? పోయినావా? పోబోతున్నావా? ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా? ఏం చెప్తున్నావే? నేను ఇవాళ నుంచి వెళ్తాను, ప్రెజెంటే. నీకు అక్కడ అంగట్ల జాబులు పెట్టి అమ్ముతాండ్రు. రూపాయికి ఒక జాబు, 2 రూపాయలకు జాబు. పోయి కొనుకొచ్చుకపో. జాబులు లేక అందరు చేస్తా ఉంటే ఇదట జాబు ఎత్తుందట ఇప్పుడే పోయి. ఇగో అల్లుడు, నువ్వు దాన్ని ఎంకరేజ్ చేయకపోతేవి కానీ గట్లా చెయ్యకు. డిసప్పాయింట్ లేదు, ఏ పాయింట్ లేదు. కూసో సపడేక. పూజ నువ్వు అల్లుడు చెప్పింది అస్సలు వినకే, గట్టనే అంటాడు. సరే చేసుకోండి, మీకు జాబ్ వస్తుంది, నేను చూస్తా. ఎందుకు అట్లా అంటున్నావు మధు? నాకు జాబ్ రాదా? నాకంత తెలివి లేదా? గట్లడుగు. అల్లని మొఖం అంగడి పోతే ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యడు, ఏం చెయ్యడు. ఇక మీకే వేయాలి వెంకరేజ్లు. సరే పోవే పో, నీకు ఫస్ట్ జాబ్ రావాలి కదా, వచ్చినాక చేసుకోపో. అమ్మ చూడు ఎట్లా అంటున్నాడు మధు. మాదంటేనే గది అంకర టింకర మాట్లాడు. ఎవరు చెప్పిండ్రు? మధు అంటే తేనెలాగా మాట్లాడతాడు. తేనెనా? గోనె సంచయం కాదు. బిడ్డ ఎట్లనే వేసి జాబ్ కొట్టించుకొని వద్దాంపా. పోండి, ఏందో పెట్రోల్ కొట్టించుకొని వద్దాంపా అన్నంత ఈజీగా చెప్తాంది. జాబ్ కొట్టించుకొని వస్తుందట. పోండి, నువ్వు కూడా ఒకటి తెచ్చుకో అత్త రాంగ అట్టిగా ఎందుకు వచ్చుడు ఊపుకుంటా. నేను వేజ్ అయిపోయింది, నువ్వు గీ వేజ్లో కూడా వేయద్దని నా వేజ్లో నన్ను వేయమను. దావే బిడ్డ పోదా మమ్మీ. అత్తమ్మ నేను వెళ్తున్నా. సరే పూజ, నీ ఇష్టం.
వదినా నేను వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ పూజ. వెళ్ళిరా. నీ మగనికి చెప్పకే, అల్లనికి అస్సలు చెప్పకు. నా పెళ్ళానే నాకు చెప్పకనడానికి నువ్వెవరు వత్తా? అత్త అంటాడు, మళ్ళా నువ్వేవాళ్ళు అంటాడు. కొంచెం కూడా సెన్స్ లేనే లేదు అల్లనికి. అబ్బో బిడ్డ జాబ్ చేయకముందే గిన్ని కటింగ్లు ఇస్తావు. ఇక జాబ్ చేస్తే ఇంకెన్ని కటింగ్లు ఇస్తావో. పూజ పోయే, ఆ బ్యాగ్ తెచ్చుకోపో, సర్టిఫికెట్లు అన్నీ. సరే అమ్మా. పూజ, మధు. సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ జాగ్రత్త. జిరాక్సులు పట్టుకొని పో ఇప్పుడైతే. అద్దే ఆల్రెడీ చెప్పింది నాకు, ఒరిజినలే పట్టుకపో. ఎందుకు అట్లా అంటున్నావు? నీ అమ్మ మూతి వాళ్ళ కొడతా. మీ అమ్మ ఏది చెప్తా తింటావానే? ఒరిజినల్స్ ఎవరన్నా తీసుకున్నారంటే మళ్ళీ కష్టమవుతుంది. జిరాక్స్లు అయితే తీసుకపో ఫస్ట్. ఏదైనా జాబ్ వచ్చినాక అప్పుడు ఒరిజినల్ సబ్మిట్ చేయాలి, ఆ కంపెనీ రివ్యూ చూసి. ఏందో చెప్తాడు పెద్ద జాబ్ ఎత్తన్నట్టు. జాబ్ లేదేం లేదు కానీ మీ అమ్మకి అట్లే వస్తుంది పో. బిడ్డ పో, గట్లే ఆడతాడు అల్లుడు. నువ్వేటో హ్యాండ్ బ్యాగ్ వేసుకొని టింగు టింగుమని రెడీ అయినావు. నేను వింటర్ ఊకోతానా. వింటర్ పోనా? చలికాలం వస్తే వింటర్ ఊకోతారా? చలికాలం కాదు, ఎండాకాలం కాదు. నువ్వు ఎన్నడన్నా పోతే తెలుస్తుంది. వింటర్వ్యూలకు పోతేనే జాబులు ఇస్తారు. ఓహో, నువ్వు ఇంటర్వ్యూకి పోతే పూజకు జాబ్ ఇస్తారా? అరే ఎందుకు కొరిస్తావు రా అత్తమ్మను? బాగక్క, అత్తయ్యటో ఇంటర్వ్యూకి పోతుందట. ఆగో గంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ వేసింది. ఎక్కడ కొన్నారు వదినమ్మ హ్యాండ్ బ్యాగ్? మంచిగా ఉన్నది. ఆ అత్త కన్నా పెద్దగా ఉన్నది బ్యాగు. ఇక అల్లుడు, నీకేం తెలుసు గీ హ్యాండ్ బ్యాగ్ విలువ? దాన్ని కూడా హ్యాండ్ బ్యాగ్ అని చక్కగా నత్తలేదు. వేండ్ బ్యాగ్ ఏంది వేండ్ బ్యాగు? ఇంగిలి ఫీజులాగా అట్లనే అంటారు, నీకు తెలియదు. ఇది మా ఆయన అవుట్ ఆఫ్ నుంచి కొనుక్కొచ్చిండు. ఓట్ ఆఫ్ నుంచి కొనుకొచ్చిండా? అక్కడ క్వాలిటీ సూపర్ ఉంటాయట వదినమ్మ. నాకు కూడా ఒకటి పంపి మనకు పోయినా. నేను నాకు ఒకటి, అమృత ఒకటి. క్వాలిటీ మంచిగా ఉంటాయడ. వాళ్ళు హలోను కూడా వాళ్ళు అనబట్టే. వాళ్ళు ఏమండి, ఇగో నాకు వేంటి బ్యాగ్ కొనిచ్చినావు కదా, అంటే ఇక ఓట్ ఆఫ్ల నుంచి పంపినావు కదా, ఈ వదినమ్మకు గున్నట ఒకటి పంపు. గట్టనే మన అమృతకు పంపు, మన బిడ్డ వాళ్ళ ఆడబిడ్డకు 2 వేండి బ్యాగులు పంపు. సరే మంచిది. అబ్బో, చేసిన వదినమ్మ, పంపిస్తా అన్నాడు. మామయ్యతోటి 2 ముక్కలు ఎక్స్ట్రా మాట్లాడితే ఏందత్తమ్మా? ఏం మంచిగా ఉన్నవా అని అడుగులేదు, ఏం లేదు. డైరెక్ట్ వేండి బ్యాగులు కొనిమని అడగబడుతుంది. నేను ఎక్కువ తక్కువ మాట్లాడి టైం వేస్ట్ చెయ్యా. ఇక్కడ ఓట్ ఆఫ్లో ఏమనుకుంటాను? టైం అంటే పైసలు, పైసలు అంటే టైము. టైం వేస్ట్ చేస్తే పైసలు రావు. అర్థమవుతుందా? గ్రేటే మరి. టైం వేస్ట్ చేసుకొని మామయ్య ఈడికి వచ్చి నీతోటి కాపురం చేసి ముగ్గురిని కానిపోయిండు. సారీ ఇద్దరిని కానిపోయిండు. మరేమనుకుంటాను? 2 సార్లు వచ్చిండు మామయ్య, టైం వేస్ట్ అవుతుందని. ఏమన్నా ఏనిచ్చినావా లేదా మరి మామయ్యను టైం వేస్ట్ అవుతుందని? అరే మధు, పిస మాట్లాడకు. కాదక్క, జోకు. గట్లనే అమృత, పిస మాట్లాడతాడు, టైం వేస్ట్ చేస్తాడు. జాబ్ గురించి ఆలోచించలేదు, ఏం లేదు. ఇప్పుడు చూడు, నా బిడ్డ జాబ్ గురించి ఆలోచించి ఇంటర్వ్యూకి పోతుంది. ఇంటర్వ్యూకి ఓడే దిక్కులేదు, జాబ్ వచ్చినట్టే ఏ పడుతుంది నువ్వు. ఇక జాబ్ వస్తే ఇటు చూస్తావో చూడవో, ఇప్పుడే చూస్తలేదు. ఏం చెప్తానవత్తా ఫోన్లా? ఎవరా కల్లుడు, గిన్లా నా బిడ్డకు అపాయింట్మెంట్స్ ఏమన్నా వస్తే గిన్లా వేసుకో అన్నట. ఏంది అపాయింట్మెంట్లా? అదేమన్నా పెద్ద బిజినెస్ చేస్తుందా డాక్టరా? లేకపోతే అపాయింట్మెంట్లు ఏంది? నీకేం తెలియదు అల్లుడు, సినిమాలలో చూడలే, జాబ్ చేస్తే అపాయింట్మెంట్లు ఇవ్వాలి. ఓర్ నాయనో, మీ అత్తమ్మకు బాగానే తెలుసురా. మరి ఇప్పుడు నువ్వు కూడా చేస్తావు ఏంది జాబ్ ఆయన తక్కువ పదీసి? నేను చెయ్యా. నా బిడ్డకు జాబ్ వచ్చినాక పిఏ లెక్క జాయిన్ అవుతా. పిఏ అంటే తెలుసు కదా నీకు? పిఏ అంటేనా? తెలియదు, ఏందో చెప్పు. పిఏ అంటే పక్కకు అసిస్టెంట్. పిఏ అంటే పక్కకు అసిస్టెంటా? పర్సనల్ అసిస్టెంట్ అత్తా? నేను అన్నది గదే, ఇంగ్లీష్లో చెప్పిన. పక్కకే నిల్చుంటుంది అసిస్టెంట్, అందుకే పిఏ అంటారు. నీకైతే ఏం తెలియదు.
అయ్యే కొద్దిసేపు ఆ ఫోన్ ఆడ పెట్టి మాతోటి ముచ్చట పెట్టరాదత్త. ఏమో ఫోన్లోనే మూతి పెట్టబడితివి. అబ్బో ఏమో తేదొత్తుతాంది ఫోన్లా. బిజీగా ఉన్న అల్లుడు డిస్టర్బ్ చేయకు. ఏం చేస్తున్నావో ఒక్కటి చెప్పు, అస్సలు డిస్టర్బ్ అయ్యా. గిన్లా అన్ని ఫోటోలు బాగా వస్తున్నాయి, డిలీట్ చేస్తానా. నువ్వు తీస్తేనే వస్తాయి ఫోటోలు, ఆన్లకి ఏం నుంచి వస్తాయి? వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి నాకు ఒకటి, దాంట్లో ఎప్పుడు ఏదో ఒకటి పెడతారు, అన్నీ నిండుతాయి. వాట్సాప్ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు? నువ్వు మామయ్య నీ ఇద్దరు బిడ్డలా? ఏక ఫ్యామిలీ గ్రూప్ కాదు, ఫ్యామిలీ గ్రూప్ మా ఉన్నది కానీ అందులో ఎవరు ఏం పెట్టరు. బో ఫ్యామిలీ గ్రూపు, మరేం గ్రూప్ అత్త? పర్సనల్ గ్రూపు, నీకెందుకు? ఏ చెప్పరాదు, మేము కూడా పెట్టుకుంటాం అట్లాంటి. మా ఇంటి పక్క పొంటి ఒక అపార్ట్మెంట్ ఉన్నది కదా, దాంట్లో దోస్తులు అందరం కలిసి ఒకటి పెట్టుకున్నాం. దోస్తుల గ్రూపా? ఫ్రెండ్స్ గ్రూపా అయితే? మేము అట్లా పెట్టుకోం, అట్టట్టిగా ఫ్రెండ్స్ అని. మరి ఇంకేం పెట్టుకుంటారో? బెస్ట్ ఫ్రెండ్స్ అని పెట్టుకున్నారా? కాదు, బిజీ జిగల్స్. ఆహా, ఏంది? బిజీ 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 పీపుల్ ఉంటారు కదా, గట్లా బిజీ జిగల్స్. నువ్వు కూడా ఒక జిగేలువా అయితే? పెట్టింది నేనే పేరు, నేను జిగేలు కాకపోతే ఏంది మరి? అమృత అయిందానే, ఈ అల్లుడంతా మాట్లాడిన టైం ఎంత వేస్ట్ చేస్తాడు. వస్తున్నా వదినమ్మ బాయ్, అమృత బాయ్. మెల్లగా జాగ్రత్త వదినమ్మ, నా కోడల్ని పట్టుకొని పోతున్నావు, ఏమన్నా అయితే నీ సంగతి చెప్తా. ఏమైతుంది? ఈ విలేజ్ పీపుల్కి అయితే భయం బాగా. ఇక నువ్వు సిటీ పీపుల్వి. ఆయత్తమ్మా, బిడ్డ ఇంటర్వ్యూ అయితే నువ్వు అవడేందుకు టింగు టింగు మనం ఒప్పుకుంటా. ఇంత సాయ పెట్టుకో. నీకు సాయ పెట్టుకుంటా కూర్చుంటా. బిడ్డ ఇంటర్వ్యూ ఇస్తా అంటే నేను మధ్య మధ్యలో దాహం అయితే దానికి నీళ్ళ బాటిల్ ఇస్తా, నీకెందుకు? వస్తాననే. భలే మాట్లాడుతుందిరా మీ అత్తమ్మ. పోలేదక్క, ఆగు, ఇన్నే ఉన్నది. ఏందమృత ఏమో అంటావు? ఏం లేదత్తమ్మ, భలే మాట్లాడుతున్నారు మీరు అంటున్నా. ఆగో, గీమేటో పోతుంది తెల్లారంగానే బ్యాగ్ వేసుకొని. మీ ఇంటికి పోతానవేంది? ఇంత సాయ బొట్టు లేదు, మాను లేదు, ఏటో వీక పడుతుంది. సాయ పోసినాక వీకు మీ ఇంటికి. దీని ముసల్దాన్ని నోట్ల చెప్పు పెడితే ఎప్పుడు చూడు నన్ను ఇంటికి వీకమంటది. నీకేమైతుందే ముసల్దాన్న నేను ఇడుంటే? దీనికి ఇంకా నేను సాయ పోసి వీకన్నట. పోతపాయే ఉడుకుడుకు సాయని నోట్లనే ఉడవత్తపా. దీని తల్లి, ఇంట్లో గంట మంది ఉంటారు, ఎప్పుడు చూడు నా మీదనే పడుతుంది. దీని ముసలి మూతి నోట్ల చెప్పు పడితే. అవు ఎట నువ్వు చూడబడితివి, ఎటు పోతాన్నావు అనుకున్నా. ఇంకా ఎవరు అడుగుతలేరేంది అనుకున్నా, వచ్చినావు అడిగినావు అయిపోయి. ఇంకేందిగా, ఎవరన్నా ఎడకన్నా పోతే అడగద్దని తెలియదా నీకు? గిట్ల పోవుడు ఆలస్యం లేదు, ఏడికి అని అడుగుతావు. ఎటన్నా పోయేటోళ్ళను ఎటు పోతాను అని అడిగితే పని అవుతుందా? నీ ముసల్దానికినా, నీకు తెలియదానే ముసల్దానా? ఏమో బాగా మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు. ముసల్దానా అంటే అవే నన్నే. ముసల్దానివి కాకపోతే పడుసుదానువా నువ్వు? పడుసుదానా అంటది. అమ్మా ఏందే నానమ్మ లొల్లి పెట్టుకుంటుంది ఏంది ఇప్పుడు? అబ్బో, మీ నానమ్మ సంగతి నాకు తెలియదురా. ఏమన్నా వేసుకోండి, నాకు సంబంధమే లేదు. అక్క ఏం తీరా, ఒరుకుంటారు వాళ్ళే పోతారు. అమృత నువ్వు చెప్పు, ఎవరన్నా ఎటన్నా బయటకు పోతే ఎటు పోతానో అని అడుగుతారా? పద్ధతేనా? ఏమో అత్తమ్మా, నాకు తెలియదు. నా ఇంటికి వచ్చి నా మీదకే రూబాబు బాగా మాట్లాడుతానవేమే. గిని ఇల్లా కాదు, అమృత ఇల్లు. వీకు ఇంటికెళ్ళి వీకు. నేను వీక, నేను ఈయనే ఉంటా. మరి ఏడుకోతానో చెప్పు. నీకెందుకే కంత ఆత్రం? ఆత్రమో మూత్రమో, ఏడుకోతానో చెప్పు. నాకు మనసున పట్టదు, లేకపోతే. నేను లేకపోతే మనసున పట్టదా నీకు? నువ్వు లేకపోతే కాదు, నువ్వు ఏడుకవుతాన్నవో చెప్పకపోతే. నేను పోతే కాదట, నేను ఏడుకోతానో చెప్పకపోతే దీనికట మనసున పట్టదట ముసల్దానికి. అగో మళ్ళా ముసల్దంటావు? పడుసుదానికి. దీని పడుసుదాని ముఖం అంగడి పోతే అదేంది డ్రెస్ ఏంది? నా అంగి నా ఇట్టం,
నీదేం పోతాందే మధ్యలో మంచిగా నా లెక్క గిట్ల చీర కట్టుకుంటేందే ముసల్దానా ఆవు మంచిగానే ఉన్నది నీ చీరే బొర్రంతా తెరబెట్టి మంచిగానే కడతానవు తీ నాకంటే చాలక గట్ల కనబడుతుంది మరి నీకేం పుట్టిందే ఎండకపోయిన ముఖం పెట్టుకొని ఉన్నావు ఇక మీద తెర పెట్టుకోనుడు ఎందుకు సున్నో మన్నో వారేసుకుంటే ఏమవుతుంది ఇట్లా తెర పెట్టుకొని వస్తాను బయటకు అత్తమ్మో ఏం తల్లుడు నాకు సపోర్ట్ ఇస్తానవా ఏమైంది నీకు? అట్లా బెదిరిరా మనవడా ఏం తల్లుడు నన్నే బెదిరిస్తానవా ఏ గట్ల కదత్త గా మా నానమ్మతో ఎందుకు పెట్టుకుంటాను? మా అమ్మనే పెట్టుకోదు ఎప్పుడు. ముసల్దానికి బాగా అవుతుంది బలుపు నీకు కనబడతలేదా? అప్పుడప్పుడు గట్ల బలుపు దించాలే. నీకేమన్నా పిసగిట్ట లేచిందే ఏంది? ఆయనతో నేను ఇంట్లోకి వెళ్ళిపోమంటది, ఏం చేస్తావు? గరేవతి నన్ను వెళ్ళిపోమనడానికి నా బిడ్డ ఇంట్లో నేను ఉంటానా. అయినా నువ్వు రోజు మస్తు భయపడతావు కదా మా నానమ్మతో మాట్లాడడానికి, ఇప్పుడేమో బాగా ఎగురుతాను. గంత ధైర్యమే నుంచి వచ్చే వస్తుంది మరి ధైర్యం మస్తు వస్తుంది నాకు, ఎందుకంటే నా బిడ్డ జోబి ఎత్తుంది కదా. ఎవరిని కేరింగ్ చెయ్య నేను, ఎవ్వలను నిన్ను కూడా కేరింగ్ చెయ్య. నన్ను కేరింగ్ చేయకపోతేవి కానీ మా నాయనమ్మ ముసలి దాన్ని మాత్రం చెయ్యు, లేకపోతే సుక్కలు చూయించి ఇడిచిపెడుతుంది అందరికీ. అవును వదనమ్మా, ఆమె జోలికి పోవద్దు, నీకు తెలియదమ్మ సంగతి. ఏమో అంటారు, గట్టిగా చెప్పుండ్రి, వినబడతలేదు. నాకు చూసినావా మా నాయనమ్మ వినబడతలేదు అనుకుంటున్నావా? అన్నీ వినబడతాయి, అట్లా యాక్టింగ్ చేస్తుంది. ముసల్దానికి బాగా అవుతుంది. ఎన్నడో ఒకరోజు ముసల్దాన్ సంగతి చెప్తాగు నేను. ఎట్లున్నారు దోస్తులు మరి ఈ రోజటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.